మనం రోజు ఫోన్ వాడుతున్నాం, ఇంటర్నెట్ వాడుతున్నాం, ఏఐతో మాట్లాడుతున్నాం. కానీ ఈ టెక్నాలజీ వెనుక ఉన్న కొన్ని నిజాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. 1969లో చంద్రుడిపైకి మనుషులను తీసుకువెళ్లిన అపోలో గైడెన్స్ కంప్యూటర్లో కేవలం 2 KB ర్యామ్ మాత్రమే ఉంది. కానీ ఈ రోజు మీరు వాడుతున్న ఒక సాధారణ స్మార్ట్ ఫోన్లో 8 GB లేదా 12 GB ర్యామ్ అయితే ఉంటుంది. అంటే మీ ఫోన్ మెమొరీ చంద్రుడిపైకి మనిషిని తీసుకువెళ్లిన కంప్యూటర్ కంటే లక్షల రెట్లు ఎక్కువ. అందుకే ఈ రోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఒకప్పుడు మొత్తం గదిని ఆక్రమించే కంప్యూటర్ల కంటే శక్తివంతంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా మంది ఎక్కువ MBPS ఉంటే ఇంటర్నెట్ ఫాస్ట్ అని అనుకుంటారు. కానీ ఆన్లైన్ గేమ్స్ లో ముఖ్యమైనది స్పీడ్ కాదు, లేటెన్సీ. లేటెన్సీ అంటే మీరు పంపిన సమాచారం సర్వర్ కి వెళ్లి తిరిగి రావడానికి పట్టే సమయం. మీ దగ్గర 1 GBps ఇంటర్నెట్ ఉన్నా కూడా లేటెన్సీ ఎక్కువగా ఉంటే గేమ్ ల్యాగ్ అవుతుంది. అందుకే ప్రొఫెషనల్ గేమర్స్ పింగ్ ని ఎక్కువగా చూస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. QR కోడ్ అనేది కేవలం నల్లతెల్ల బాక్సుల కలయిక కాదు, దానిలో ఎర్రర్ కరెక్షన్ ఉంటుంది. ఒక QR కోడ్ లో దాదాపు 30% వరకు డ్యామేజ్ అయినా కూడా స్కానర్ దాన్ని రీడ్ చేయగలదు. అందుకే చాలా ప్లేసెస్ లో QR కోడ్ చినిగినా కూడా స్కాన్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. కెమెరా సెన్సర్ కి రెడ్, గ్రీన్, బ్లూ అనే చిన్న ఫిల్టర్స్ ఉంటాయి. ప్రతి పిక్సెల్ కూడా ఒకే రంగును మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. తర్వాత ప్రాసెసర్ కొన్ని కోట్లలో క్యాలిక్యులేషన్ చేసి 3 రంగులను కలిపి అసలు ఫోటోను తయారు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. చాలా మంది ఏరోప్లేన్ మోడ్ లో పెడితే మొబైల్ పూర్తిగా ఆఫ్ అయిపోతుందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. దీని పని సెల్యులర్ సిగ్నల్, వైఫై, బ్లూటూత్ వంటి రేడియో ట్రాన్స్మిటర్స్ ని ఆపడం. అయితే ఏరోప్లేన్ మోడ్ ని ఎందుకు తీసుకొచ్చారంటే విమానాల్లో ఇతర కమ్యూనికేషన్ సిస్టమ్లకు అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ ఏరోప్లేన్ మోడ్ ని తీసుకొచ్చారు. అందుకే దీనికి ఏరోప్లేన్ మోడ్ అనే పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు గూగుల్లో సెర్చ్ బటన్ నొక్కగానే గూగుల్ మొత్తం ఇంటర్నెట్ లో సెర్చ్ చేయదు. అది ముందే తయారు చేసుకున్న భారీ ఇండెక్స్ లో సెర్చ్ చేస్తుంది. ఈ ఇండెక్స్ లో వందల బిలియన్ల వెబ్ పేజెస్ అయితే ఉంటాయి. అందుకే రిజల్ట్ కొన్ని మిల్లీ సెకండ్స్ లోనే వచ్చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. హార్డ్ డిస్క్ లో తిరిగే డిస్క్ ఉంటుంది. దానిపై ఒక చిన్న హెడ్ తిరిగి డేటా చదువుతుంది. కానీ SSD లో మూవింగ్ పార్ట్స్ ఏమీ ఉండవు. అందుకే డేటాని వెంటనే యాక్సెస్ చేయగలదు. అందుకే SSD ఉన్న కంప్యూటర్ కొన్ని సెకండ్లలో బూట్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. బ్లూటూత్ అనేది టెక్నాలజీ పేరు కాదు, ఇది హెరాల్డ్ బ్లూటూత్ అనే డెన్మార్క్ రాజు పేరు నుంచి వచ్చింది. ఆ రాజు వివిధ ప్రాంతాలను ఒకే రాజ్యంగా కలిపాడు. అలాగే బ్లూటూత్ కూడా వివిధ డివైజెస్ ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తుంది. అందుకే ఆ పేరు పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. చాలా మంది ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద సర్వర్ లో ఉంటుందని అనుకుంటారు. కానీ ఇంటర్నెట్ అనేది లక్షల నెట్వర్క్లు కలిపిన వ్యవస్థ. ఒక సర్వర్ ఆఫ్ అయినా మరో సర్వర్ పనిచేస్తుంది. అందుకే మొత్తం ఇంటర్నెట్ ని ఒకేసారి ఆఫ్ చేయడం దాదాపు అసాధ్యం. ఫ్యాక్ట్ నెంబర్ 10. ChatGPT, గూగుల్ జెమిని, కోపైలట్ ఇవి మనిషిలా సమాధానం ఇస్తాయి. కానీ నిజానికి ఏఐకి మనుషుల లాంటి ఆలోచనలు, భావాలు లేదా చైతన్యం ఉండదు. ఇది కోట్ల సంఖ్యలో ఉదాహరణలపై శిక్షణ పొంది ఆ తర్వాత వచ్చే పదం లేదా సమాధానం ఏమిటో క్యాలిక్యులేషన్స్ ఆధారంగా అంచనా వేస్తుంది. అందుకే ఏఐ చాలా తెలివిగా కనిపించినా అది ప్రపంచాన్ని మనిషిలా అర్థం చేసుకుంటుందని చెప్పలేం. ఈ రోజు చెప్పిన 10 ఫ్యాక్ట్స్ లో మీకు ఏది ఎక్కువగా ఆశ్చర్యం కలిగించింది కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.